everyone, welcome to our YouTube channel, The D&R Edits. ఈరోజు వీడియోలో మనం థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, లాస్ట్ డేట్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి అండ్ డోంట్ స్కిప్ ఇట్. సో బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు అన్స్టాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అడుగుతుంది. మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు, లేదంటే అన్స్టాప్లో ఒక లాగిన్ అయ్యి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అన్స్టాప్ వల్ల చాలా యూజ్ ఉంటుంది మీకు. అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా, జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్స్టాప్లో. సో దట్ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా? సో దట్ అందరూ అన్స్టాప్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ నౌ నేను ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేయడం వల్ల ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్న్షిప్ ఏంటంటే రిలయన్స్ వాళ్ళు 8 వీక్స్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇట్ స్టార్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మేలో స్టార్ట్ అవుతుంది టిల్ ఆగస్ట్ అనమాట. ఈ గ్యాప్లో జరుగుతుంది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా చెప్తారు, నేను చెప్తాను మీకు. ఓకేనా? సో దట్ మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది 8 వీక్స్ సమ్మర్ ఇంటర్న్షిప్ విచ్ స్టార్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. రిలయన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అట్ రిలయన్స్. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ 26 డిసెంబర్ నుంచి జరుగుతుంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఇస్ 10th January. సో డెడ్ లైన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి. అండ్ వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది Jan 13th to 17th మధ్యలో జరుగుతుంది. అంటే ఇట్ మీన్స్ దట్ మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. మీకు మెయిల్లో అన్నీ ఇస్తారు, సో డోంట్ వరీ. సో మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాలి రిజిస్ట్రేషన్ టైంలో. అండ్ వన్స్ స్క్రీనింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అది ఆన్లైన్లోనే జరుగుతుంది, మీరు మీ ఇంటి దగ్గర నుంచే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆ అసెస్మెంట్లో ఏంటంటే కాగ్నిటివ్ టెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఉంటుంది అనమాట. కాగ్నిటివ్ అంటే యాప్టిట్యూడ్, నార్మల్లీ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది కదా, మీ ఎబిలిటీని టెస్ట్ చేయడం కోసం ఈ కాగ్నిటివ్ టెస్ట్ అనేది పెడతారు. అండ్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే మీ కోర్ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయిన కంటెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారనమాట. సో మీరు ఆ డిసిప్లిన్ నుంచే వచ్చి ఉంటారు కాబట్టి మీకు ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. సో మీరు ఆ ఎగ్జామ్ రాయొచ్చు. వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత హూ ఆర్ ఎలిజిబుల్ అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదంతా కూడా మీకు మెయిల్లోనే ప్రొవైడ్ చేస్తారు. టెంటేటివ్లీ అది ఫెబ్లో ఉంటుంది అని మెన్షన్ చేశారు. సో వన్స్ మీరు ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే మీరు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనమాట. సో దట్ ఈ ఇంటర్న్షిప్లో బెనిఫిట్ ఏంటంటే మీకు స్టైఫండ్ అనేది కూడా వస్తుంది. సో ఐఐటి స్టూడెంట్స్కి అయితే నియర్లీ 40,000 స్టైఫండ్ వస్తుంది. అండ్ ఫర్ నాన్ ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళకైతే 30,000 అనేది వస్తుంది అనమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చాలా యూజ్ అవుతుంది, మీరు మీ నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి మీరు ఆ ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో బాగా పర్ఫామ్ చేస్తే మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది కూడా ఇస్తారు. సో దట్ వన్స్ మీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ గో అండ్ జాయిన్ ఇన్ దాట్. అంటే మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఇస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, ఇట్స్ వెరీ బెనిఫిషియల్ టు యూ. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ 2026 బ్యాచ్ అనమాట. అంటే ప్రజెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు 2026కి పాస్ అవుట్ అయ్యే వాళ్ళు. ఎవరెవరు అంటే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఓన్లీ ఈ బ్రాంచెస్ వాళ్ళే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ వాళ్ళు కాలేజెస్ కూడా ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజెస్ నుంచే అయ్యి ఉండాలి. అండ్ వాళ్ళ 10th, 12th అండ్ డిప్లొమో పర్సంటేజ్
60% ఉండాలి. మినిమం 60%, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అండ్ వాళ్ళ లేటెస్ట్ సెమిస్టర్ మార్క్స్ కూడా 60% ఉండాలి. మినిమమ్ ఆఫ్ 60% స్కోర్ అనేది ఉండాలి. బ్యాక్‌లాగ్స్ అనేవి ఏమీ ఉండకూడదు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నౌ కమింగ్ టు ద బెనిఫిట్స్. చెప్పాను కదా మీకు, మీరు చేస్తే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ అనేది మీకొస్తుంది. సో, దీస్ ఆర్ ది జాబ్ డీటెయిల్స్ అన్నమాట. జాబ్ డీటెయిల్స్ అంటే ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్. వన్స్ మీరు ఇంటర్న్‌షిప్ చేస్తే మీకు ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ అనేది ఇస్తారు. ఓకేనా? సో, లాస్ట్ డేట్ వచ్చేసి Jan 10th. సో, ప్లీజ్ ఫిల్ బిఫోర్ Jan 10th. ఓకేనా? నౌ ఇప్పుడు అప్లై ఎలా చేయాలనేది చెప్తాను నేను. వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ సైడ్ అప్లై అనేది కనపడుతుంది కదా! అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది అడుగుతది. మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్. ఆధార్ నంబర్ నొక్కిన తర్వాత వెరిఫై నొక్కండి. సో దట్ మీకు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది మీ ఫోన్‌కి వెరిఫైడ్ అని చెప్పి. సో, వెరిఫై నొక్కడం మర్చిపోకండి. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా! వెరిఫై నొక్కండి. దెన్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఇన్‌స్టిట్యూషన్ నేమ్, కాలేజ్ టైప్. టైప్ అంటే కాలేజ్ స్టూడెంటా? ప్రొఫెషనలా? ఫ్రెషరా? అని అడుగుతుంది. ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ అంటే అందరూ కాలేజ్ స్టూడెంట్సే కాబట్టి కాలేజ్ స్టూడెంట్ అని పెట్టండి. అండ్ కోర్స్ వచ్చేసి బీఈ, బీటెక్ అండ్ స్పెషలైజేషన్ ఎందులోనో పెడతారు. స్పెషలైజేషన్ అంటే ఏం లేదు. ఈసీయా, సీఎస్ఈనా, ట్రిపుల్ ఈనా అనేది ఉంటుంది కదా! సో, మీరు అది పెట్టండి. మీరు ఏ బ్రాంచ్‌కి రిలేటెడో అది పెడతారు. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ 4 ఇయర్సే కాబట్టి మెన్షన్ చేస్తారు. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా. అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చిన తర్వాత ఈ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అనేది నొక్కండి. సో, వన్స్ మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, సెకండ్ పేజ్ ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్. అక్కడ మీ ఫోటో అడుగుతుంది. జస్ట్ మీరు మీ ఫేస్‌ని స్కాన్ చేస్తే సరిపోతుంది. వన్స్ అది కూడా అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇంకొక ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫార్మ్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు అన్ని క్లియర్‌గా వన్ బై వన్ స్టెప్ చేసిన తర్వాత ఈ ఫార్మ్ ఫిల్ చేశాక ఫేస్ వెరిఫికేషన్. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఫేస్ వెరిఫికేషన్ వస్తుంది. ఫేస్ వెరిఫికేషన్ తర్వాత ఇంకొక ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్‌ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తే మీ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఆఫ్టర్ సబ్మిటింగ్ దిస్ చెక్ యువర్ మెయిల్. మీకు మెయిల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇట్స్ ద బెస్ట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. సో, డోంట్ మిస్ ఇట్ ఔట్ అండ్ అప్లై ఇట్ బిఫోర్ 10th. నేను మీకు మెన్షన్ చేసిన Jan 10th కన్నా ముందే మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనా? If you like this video, don't forget to hit that like button, share it with your friends, and subscribe for more career tips and internship opportunities. Thank you, everyone. Bye bye.